సమయంలో సియోను పాటల పుస్తకం నుంచి క్రొత్త పుస్తకంలో 202వ పాట, దానికి ముందు 200 పాట, అంతకంటే పాత పుస్తకంలో అయితే 171వ పాట. సంఖ్య చూసుకోండి. క్రొత్తగా తీసుకొచ్చిన పుస్తకము ఈ సంవత్సరం 2021 సంవత్సరం పుస్తకంలో అయితే 202, 2020వ సంవత్సరం అయితే 200, అంతకంటే పూర్వం అయితే 171వ పాట. స్తోత్రించేదము దైవ కుమారుని నూతన జీవముతో అనే పాట. స్తోత్రించెదము దైవ కుమారుని నూతన జీవముతో, స్తోత్రించెదము దైవ కుమారుని నూతన జీవముతో, నిరంతరము మారని రాజును ఘనంబు చేయుదము, నిరంతరము మారని రాజును ఘనంబు చేయుదము. యేసు మరక్షకుడు కల్మషములేని వాడు, సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. భయంకరమైన భీతిని కొల్పెడు చిగటావోబి నుండి, భయంకరమైన భీతిని కొల్పెడు చిగటావోబి నుండి, బలమైన హస్తముతో నన్ను ఎత్తి బండపై స్థిరపరచెను, బలమైన హస్తముతో నన్ను ఎత్తి బండపై స్థిరపరచెను. యేసు మరక్షకుడు కల్మషములేని వాడు, సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. నన్ను పాపగ నన్ను కాయు ప్రభుండు కొనుకడు నిద్రించడు, కను పాపగ నన్ను కాయు ప్రభుండు కొనుకడు నిద్రించడు, తన చేతితో నన్ను చెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము.
చెక్కిన ప్రభువును చేరి స్తుతించెదము. యేసు మా రక్షకుడు, కల్మషములేని వాడు, సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. తల్లి తండ్రి ఎడబాసినను విడువక కాయును. తల్లి తండ్రి ఎడబాసినను విడువక కాయును. ఎల్లప్పుడు నేను భజించెదను వల్లభుడేసు ప్రభువు. ఎల్లప్పుడు నేను భజించెదను యేసు మా రక్షకుడు, కల్మషములేని వాడు, సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు ఆత్మశక్తినిచ్చే. ఆత్మీయ పోరాటమునకు ప్రభువు ఆత్మశక్తినిచ్చే. స్తుతియు నీకే, ఘనతయు నీకే, యుగ యుగములలోనా. స్తుతియు నీకే, ఘనతయు నీకే, యుగ యుగములలోనా. యేసు మా రక్షకుడు, కల్మషములేని వాడు, సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. సమస్తమును కలిగిన యేసు ప్రభునకే హల్లెలూయా. మరో పాట పాడుకుంటాం. ఫోన్లు సైన్లో ఇంట్లో పెట్టుకోండి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేసేయండి. 68వ పాట పాడుకుంటాం. అరవై 68వ పాట క్రొత్త పుస్తకమైన పాత పుస్తకమైన ఒకటే సంఖ్య. యెహోవాకు స్తుతులు పాడండి మీరు అనే పాట. యెహోవాకు స్తుతులు పాడండి మీరు, యెహోవాకు స్తుతులు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడి, సమాజములో ప్రభు ప్రశంస పాడి, సభలో పాడండి మీరు, యెహోవాకు
పాడండి. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సియోను వాసులు తమ రాజును. ఇశ్రాయేలు తమ సృష్టికర్తను, సియోను వాసులు తమ రాజును స్మరించుకొని సంతోషింతురు. స్మరించుకొని సంతోషింతురు. నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు. నాట్యమాడి తన స్తుతి పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి. తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి, తంబురతోను సితారతోను తనను గూర్చి గానము చేసి, దేవుని ప్రేమ రసమును గ్రోలి. దేవుని ప్రేమ రసమును గ్రోలి. పావనాలంకారమును పొంది మీరు. పావనాలంకారమును పొంది మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి. భక్తులు ఘనులై హర్షింతురు. ఉత్సాహమున పొంగెదరు. భక్తులు ఘనులై హర్షింతురు. ఉత్సాహమున పొంగెదరు. పడకల మీద ప్రభువును కోరి. పడకల మీద ప్రభువును కోరి. పాడి పాడి ప్రభువును తలచెదరు మీరు. పాడి పాడి ప్రభువును తలచెదరు మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి. అన్యజనులను శిక్షించుటకు, రాజులు గొలుసుతో బంధించుటకు. అన్యజనులను శిక్షించుటకు, రాజులు గొలుసుతో బంధించుటకు. రెండంచుల ఖడ్గమును ధరించిరి. రెండంచుల ఖడ్గమును ధరించిరి. దైవ భక్తులకు ఘనతాయనిదే మీరు. దైవ భక్తులకు ఘనతాయనిదే మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. సమాజములో ప్రభు ప్రశంస పాడే. సమాజములో ప్రభు ప్రశంస పాడే. సభలు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి మీరు. యెహోవాకు స్తుతులు పాడండి. నూట 56వ పాట పాడుకుంటాం. చివరిగా ఆరాధనలోకి మనం ప్రవేశించుమునుపుగా క్రొత్త పుస్తకమైన పాత పుస్తకమైన ఒకటే సంఖ్య, పాట సంఖ్య 156. క్షమించండి, 158. 2021 పుస్తకంలో పాట సంఖ్య 158, మిగిలిన పుస్తకాల్లో 156. 2021 పాటల పుస్తకంలో 158, మిగిలిన పుస్తకాల్లో 156. ప్రభువా నీదు ఘననామమున్ మేము పొగడి పాడ హృదయము పొంగినే పాట పాడుకుంటాం.
156. హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు ఘననామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమాధికంబాయనే యేసు ప్రియుడా నీ పాద సన్నిధి చేరనాలో నీదు ప్రేమాధికంబాయనే యేసు ప్రభువా నీదు ఘననామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు ఘననామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే ఇహ పరము పొగడు నటి ఘననామమే ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే ఇహ పరము పొగడు నటి ఘననామమే ప్రేమ సత్యములు మారని నీ ఘననామమే శ్రమలనన్ని బాపు నట్టి ఘననామమే శ్రమలనన్ని బాపు నట్టి ఘననామమే భక్తులెల్ల వేళ పొగడి పాడు ఘననామమే భక్తులెల్ల వేళ పొగడి పాడు ఘననామమే యేసు ప్రభువా నీదు ఘననామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు ఘననామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే కీడునంత తొలగించు ఘననామమే వెతకు వారికెల్ల ఔషధమా ఘననామమే కీడునంత తొలగించు ఘననామమే వెతకు వారికెల్ల ఔషధమా ఘననామమే సకల మేళనిచ్చు నట్టి ఘననామమే సకల మేళనిచ్చు నట్టి ఘననామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే ఈ ధరణి ప్రజలు కొనియాడు ఘననామమే యేసు ప్రభువా నీదు ఘననామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే యేసు ప్రభువా నీదు ఘననామము మేము పొగడి పాడ హృదయము పొంగెనే అపవాదిని తరిమినట్టి ఘననామమే మమ్ము ప్రేమ తోడ కౌగలించి ఘననామమే అపవాదిని తరిమినట్టి ఘననామమే మమ్ము ప్రేమ తోడ కౌగలించి ఘననామమే పరిశుద్ధులు పొగడునట్టి ఘననామమే పరిశుద్ధులు పొగడునట్టి ఘననామమే పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే పరిశుద్ధుల పరమున చేర్చు ఘననామమే యేసు
మంచిది. దేవుని ప్రజలారా, ఈ యొక్క ప్రభుదినమందు ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని ఆరాధించటంలో సామాజికంగా ప్రభు మనకు సహాయం చేస్తూ వచ్చారు. ఈ సమయంలో వ్యక్తిగతంగా ప్రభుని మనము ఆరాధించక మునుపుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఆరాధనలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిపి చదువుకుంటామండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిపి చదువుకుంటాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ప్రభు సాన్నిధ్యమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, కృపగల దేవ, సర్వశక్తి గల మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠకరణాన్ని బట్టి నీ పాసానికి చేరి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. సర్వోన్నతుడవు, సర్వసృష్టికి ఆది సంభూతుడవు ప్రభువా, యుగములకు రాజా నీకు స్తోత్రములు. ప్రభువా, సింహాసనాసీనుడవై ఉండి మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి జగద్రక్షక నీకు ఎంతైనా వందనాలు స్తోత్రాలు. ప్రభువా, యొక్క ప్రభు దినమందు ప్రభు మా జీవితముల దినముల లెక్కను పొడిగించి సజీవ లెక్కలో ఉంచి నీ పాద సన్నిధికి చేర్చి ప్రభువా, సామాజికంగా మమ్మ సమకూర్చి నేను స్తుతించులాగున, నిన్ను ఆరాధించులాగున మాకు ఇవ్వబడిన శ్రేష్టకరమైన సమయాలను బట్టి నీకెంతైనా వందనాలు స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము, ఎన్నిక లేని వారు, నీచులము, పాప శాపగ్రస్తులమైనటువంటి మమ్ములను వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మా తండ్రి, మా జీవిత యాత్రములో ప్రభువా మీరు చేసిన మేలు మహోపకారము తలపోసుకొనుచు అయ్యా మా తండ్రి హృదయమును విప్పి అయ్యా మా తండ్రి నిన్ను స్తుతించి ఆరాధించబోతుండగా ఈ సమయంలో మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచండి ప్రభువా. మరి చేరి వచ్చేటువంటి మాకు నీ కృపను అనుగ్రహించండి. మీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. మీ దాసుని కరుణించండి. సిలువ చాటును మరుగుపరచండి. యోగ్యమైన పాత్రగా వాడుకోనండి ప్రభువా. చేరి వచ్చిన మేమందరం కూడా ఆత్మ సత్యములతో యథార్థంగా నిన్ను ఆరాధించగలిగేటువంటి భాగ్యం దయచేయమని మా కొరకు అతి త్వరలో తిరిగి రానిన్న నజరైన యేసుక్రీస్తు వారితో శ్రేష్ఠకర నానబట్టి ప్రార్థించి అతి వినముగా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ప్రజలారా, మనము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు మనమందరం చదువుకున్నాం. మనం గనుక ఇదే అధ్యాయంలో మరి కింద గనక చూస్తే 11-12 వచనాల్లో అక్కడ దేవదూతలు చేసేటువంటి ఆరాధన మనకు కనబడుతుంది. అలాగే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఆడగనక మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ కూడా దేవదూతలు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. దేవదూతల ఆరాధన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన విషయమే. ఏమని ఆరాధించారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రులు ప్రతిగానములు చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 11-12 వచనాలను కనుక చూస్తే ఇక్కడ వీరు చేసేటువంటి ఆరాధన ఎలాగుంది చూడండి, చదవండి ఎవరైనా. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి. సాష్టాంగపడి ఆమేన్, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ప్రియులారా, చూస్తే ఇక్కడ
దోతలు వారు చేసినటువంటి ఆరాధనను మనం చూస్తే ఎలాగ ఆరాధన ఉంది. కానీ దోతల ఆరాధనకిను మరి పరిశుద్ధుల ఆరాధనకి లేక విశ్వాసుల ఆరాధనకి, రక్షించబడిన సంఘం యొక్క ఆరాధనకి వ్యత్యాసము చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఏంటిది? రండి మళ్ళీ ఒకసారి చదువుదాం అందరం కలిసి. 10వ వచనం, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని. కాబట్టి దేనికి స్తోత్రమంట? రక్షణ కొరకైన స్తోత్రములు. కాబట్టి పాప విమోచన కొరకైనటువంటి స్తోత్రములు. ఈ స్తోత్రములు ఎవరి నోట్లో లేవు? దేవదూతల నోట్లో లేవు. వారికి ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మన ఆరాధనకిను, పరిశుద్ధుల ఆరాధనకిను, దేవదూతల ఆరాధనకి ఎంతో వ్యత్యాసం మనము చూడవచ్చు. ఇక్కడ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఆరాధన చేయడానికి 3 విషయాలు మనకు కారణంగా కనబడుతున్నాయి. ఈ ఆరాధనలో ఏదైనా ఒక 3 విషయాలు మనం ధ్యానం చేస్తూ వస్తాం. రండి, మొట్టమొదటిగా మనం చదువుకున్న భాగంలోనే సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రము. కాబట్టి స్తోత్రమని ఎలుగెత్తి చెప్పడానికి కారణం మొట్టమొదటిగా ఎవరు? గొర్రె పిల్ల. ఈ గొర్రె పిల్లకు స్తోత్రం. రెండోది కనుక జ్ఞాపం చేసుకుంటే దాని ముందు మాటే సింహాసనాసీనుడైన మా దేవుడు. రెండవదిగా స్తోత్రములు చెప్పడానికి గల రెండవ కారణం ఏంటంట? సింహాసనాసీనుడు. మూడోది కనుక జ్ఞాపం చేసుకుంటే 9వ వచనం మనం చదువుకున్నాం. ఏమని? ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాటలారి వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. లెక్కింపజాలని గొప్ప సమూహము. కాబట్టి ఎవరు లెక్క పెట్టడానికి ఇంత అని చెప్పలేరంట. అది 100, 1000, 1,00,000, కోటో కూడా కౌంటింగ్కి సరిపోవట్ల జనాభా. అంటే ఇక ఎంత సంఖ్య ఎంతో మీరే అర్థం చేసుకోండి. సామాన్యంగా కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు అంతవరకు లెక్కించగలము. ఇంకా తర్వాత అంటే నక్షత్రాలు లెక్క పెట్ట ఎవరి వల్ల సాధ్యమవుతుందా? ఇసుక రేణువులను ఎవరైనా లెక్కించడం సాధ్యమవుతుందా? అలాగే యేసు ప్రభువు వారి చేత రక్షించబడినటువంటి ఆ సంఘం యొక్క లెక్కను ఎవరు కూడా ఎంత అని లెక్క పెట్టలేనంత సంఖ్య మనకు కనబడుతుంది. కాబట్టి ఆ గొప్ప సమూహములోనికి నిన్ను నన్ను చేర్చాడు. అందును బట్టి కూడా ప్రభువుని స్తుతిద్దాం. 3 విషయాలు మనం ధ్యానం చేయడానికి. మొట్టమొదటిగా ఎవరంట? గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల ఎలాంటి వాడంట? ఇదే ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వస్తే 5వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన ఈ గొర్రెపిల్ల ఎలాంటి గొర్రెపిల్లంట? తన స్వరక్తమిచ్చి సంపాదించడానికి సర్వలోక మానవుల కొరకై ప్రాణమిచ్చిన వధించబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్లను బట్టి మన ప్రభువుని స్తుతించబద్దులుగా. ఈ గొర్రెపిల్లను బట్టి మనకి ఏమొస్తూ వచ్చింది? రక్షణ వస్తూ వచ్చింది. ఈ గొర్రెపిల్లను బట్టే పరలోక రాజ్యంలోనికి మనకు ప్రవేశం దొరికింది. ఈ గొర్రెపిల్లను బట్టే పాపి అయినటువంటి మనము నీతిమంతులు కాగలుగుతూ వచ్చాం. ఈ గొర్రెపిల్లను బట్టే ఏం చేయబడుతూ వచ్చాము? తండ్రికి మనకి మధ్యన ఒక సమాధాన స్థితి పొందుతూ వచ్చాం. ఇవన్నిటికీ కారణము వధించబడిన గొర్రెపిల్ల. అందుకని యోహాను బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. కాబట్టి గాడ్స్ ల్యామ్, దేవుని గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి మన కొరకే వధించబడుతూ వచ్చాడు. ఎందుకని వచ్చాడు? మరొక విషయం చూస్తాం. చాలా విషయాలు చెప్పుకున్నాం కదా, ఒక విషయాన్ని చూద్దాం కొంచెం వివరంగా. రండి, ఆదికాండము 20వ అధ్యాయం. ఆదికాండము 20వ అధ్యాయము, క్షమించండి 21వ అధ్యాయం. ఆదికాండము 21వ అధ్యాయము 22 నుండి 31వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. ఆదికాండము 21వ అధ్యాయము 22 నుంచి 31 వరకు మార్చి చదువుకుంటాం. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రహాముతో మాట్లాడి, నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు గనుక
ఎంతమంది ఉపవాసంతో వచ్చారో ఒకసారి చేతి చూపిస్తారా? నేను ఉపవాసంతో వచ్చానండి, టిఫిన్ చేయకుండా అన్నం తినకుండా అన్నవాళ్ళు, ఉపవాసంతో వచ్చిన వాళ్ళు, టిఫిన్ చేసి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. అంటే ఇంత తింటేనేమో ఇక్కడికి ఎత్తండి, ఇంతే, ఒక స్పూన్ 2 స్పూన్లు. మామూలుగా రోజు తిన్నట్లు తింటేనేమో ఇట్లా ఎత్తండి, చెయ్యి ఎత్తండి. ఎంతమంది తిన్నారు? రైట్, అంతా తిన్నారా? స్వరం రావట్లేదే. ఇదంతా కోవిడ్ మహత్యం అయితే. మీరు మొదట్లోనే ప్రారంభంలోనే ఇంత చిన్నగా అన్నారనుకో, నాకు నీరసం వచ్చి నేనే పడిపోతా. అర్థమైందా? ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే స్వరం రాకపోతే 11-12 గంటల టైంలో మీ స్వరం ఇంకెట్టుండిద్దో మీరే చెప్పండి. రైట్, పెద్దగా చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నో వచ్చిన నేను చదవాలా? 24 వచ్చిన. అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదన నేను. అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అబీమెలెకుకిచ్చెను. వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి. అబీమెలెకు అబ్రహాముతో, నీవు వేరుగా ఉంచిన ఈ 7 గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను. అందుకతడు, 31 వచ్చిన అందరం కలిసి చూద్దాం. అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణం చేసుకునేందున ఆ చోటు బేర్షెబా అనబడెను. ఇలా ఈ భాగం కనుక మనం జ్ఞాపం చేసుకుంటే, అబ్రహాము ఫిలిస్తీన్ల దేశంలో సంచరిస్తున్న సమయంలో, ఫిలిస్తీన్ల దేశం అంటే ఒక దేశం కాదు, ఫిలిస్తీన్ల జాతికి ఉన్నటువంటి అనేక దేశస్తులందరినీ కలిపి ఫిలిస్తీన్ దేశం అంటారు. ఆ ఫిలిస్తీన్ల దేశంలో గెరారు అనేటువంటి ప్రాంతం ఉంది. ఆ గెరారు అనే ప్రాంతానికి అబ్రహాం వస్తూ వచ్చాడు. ఆ గెరారు ప్రాంతమునకు రాజు అబీమెలెకు. ఆ అబీమెలెకు రాజుకు సేనాధిపతి ఫీకోలు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు అయినటువంటి అబీమెలెకు, సేనాధిపతి అయిన ఫీకోలు వచ్చి అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్న సంగతిని మనం ధ్యానం చేసాం, మనం చదువుకున్న సందర్భం. ఎందుకు దీన్ని ధ్యానం చేసాం అని కనుక జ్ఞాపం చేసుకుంటే, ఇంతకు మునిపే ఈ ప్రాంతంలో అబ్రహాం ఏం చేశాడంట, ఒక బావిని తవ్వించాడంట. ఈ బావిని తవ్విస్తే ఆడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు గెరారు వాసులు ఏం చేశారంట, వాళ్ళు బావిని ఆక్రమించుకుంటూ వచ్చారంట. చూడండి 21వ అధ్యాయము 25వ వచనం. అబీమెలెకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీళ్ల బావి విషయమై అబ్రహాము అబీమెలెకును ఆక్షేపింపగా, ఈ పని ఎవరు చేసిరో నేను ఎరుగను. చూసారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ బావిని ఎట్లా తీసుకున్నారంట? తవ్వటం అంటే, బావి తవ్వడం అంటే ఎంత కష్టమండి. ఈ రోజుల్లో బావిలు తవ్వేవాళ్ళు మనకు కనబడుతున్నారా? పైగా మన ప్రాంతమును మైదాన ప్రాంతం అంటారు. మన ప్రాంతం ఏ ప్రాంతము? మైదాన ప్రాంతం. ఈ మైదాన ప్రాంతంలో మన సెప్టిక్ ట్యాంక్ తవ్వడానికి కూడా చాలా ఈజీ. అర్థమైందా? కానీ ఈ ప్రాంతాలు ఉన్నాయి చూసారా, ఇవి కొండ ప్రాంతాలు. కొండ ప్రాంతంలో బావి తవ్వటం అంటే అది సామాన్యమైన సంగతి కాదు. మనకి ఈజీగా ఎన్ని అడుగులు తవ్వుతూ వచ్చేస్తాయినా నీళ్ళు? 10-15 అడుగులు తవ్వితే నీళ్ళు వచ్చేస్తాయి. కానీ అక్కడ అట్లా కాదు, 70 అడుగులు 100 అడుగులు అట్లా తవ్వాలి. మట్టేమో మనలాగా మెతకత ఉండదు. కొండ ప్రాంతము ఎంత కష్టపడితే, ఎన్ని నెలలు వాళ్ళు ఆ విధంగా ప్రయాసపడితేనో ఒక బావి తవ్వగలరు. అలాగ బావి తవ్వితే ఒక జలగల బావి దొరికిందంట. ఎందుకంటే మరి పశువులకి నీళ్లు కావాలి కదా, అందుకని వాళ్ళు వెళ్ళిన చోటల్లా నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరకవు మనకులాగా ఆ ప్రాంతాల్లో. కానీ బావి తవ్వుకోవాల్సిందే. బావి తవ్వి కష్టపడి చేస్తే, ఈ బావి ఎవరిది? మాది. నువ్వెక్కడి నుంచో వచ్చి మా ప్రదేశానికి వచ్చి మా బావి దగ్గర ఉంటావేంది పో అని నెట్టి పడేశారంట. బలాత్కారంగా ఆక్రమించుకుంటూ వచ్చారంట. ఎందుకు ఈ బలాత్కారంగా ఆక్రమించుకుంటూ వచ్చారు? మనం కనుక జ్ఞాపం చేసుకుంటే 20వ అధ్యాయం 11వ వచనం చదవండి. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము చాలు. ఆ స్థలంలో ఏం లేదంట, దేవుని భయం లేదు.
దేవుడున్నాడు, దేవుడు న్యాయస్థుడు, అన్యాయం చేస్తే నన్ను శిక్షిస్తాడు, మోసం చేస్తే బలత్కరిస్తే, నేను పాపం చేస్తే తప్పు చేస్తే నన్ను దండిస్తాడు అనే భయము లేదంట. భయం లేదు. అందుకనే ఆ భయం లేనటువంటి ప్రజలు భయం లేకుండా ఏం చేశారు? ఎంతో కష్టపడి తవ్వుకున్నప్పటికీ రాజే చెప్పాడు, నీకు వచ్చిన ప్రదేశంలో ఉండమని. ఈ 2 అధ్యాయాలు మీరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. నీ ఇష్టం వచ్చిన ప్రదేశంలో ఉండు అని చెప్పి పంపిస్తే ఆ గెరారు ప్రాంతంలో ఉండి తను బావి తవ్విస్తే బలత్కారంగా ఆక్రమించుకున్నారంట. ఇప్పుడు కొన్నాళ్ళకి దేవుడు అబ్రహాంకు తోడయున్న సంగతి, అతడు వర్ధిల్లుతున్న సంగతి ఎవరికి తెలిసింది? ఆ రాజు అయినటువంటి గెరారు రాజు అని అబీమెలెకు తెలుసుకొని, దేవుడు నీకు తోడయ్యున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, కాబట్టి నాకైనను నా పుత్ర పౌత్రాదులైనను వంచింపక నీవు కాపురం ఉన్నటువంటి ఈ పరదేశమునకు కూడా నీవు కీడు చేయకుండా మేలు చేయాలని నాతో ప్రమాణం చేయి అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నాకు నా సంతానానికి నా దేశానికి ఏ కీడు చేయకుండా వీలైతే మేలు చేయవా అని ప్రమాణం చేయమన్నాడు. ప్రమాణం చేస్తాను సరే, కానీ నీ దాసులు ఏం చేశారో తెలుసా? ఇదిగో నేను కష్టపడి తవ్వించుకున్నటువంటి బావిని, నేను ఎంతో ప్రయాసపడి నా పనివారి చేత తవ్వించుకున్న ఈ బావిని బలత్కారంగా ఆక్రమించారు బలత్కారులు. ప్రియులరా, నిజమా? నాకు తెలియదు అన్నాడు. అర్థమైందా? అలాంటి టైంలో నీకు తెలీదా? సరే, ఈ బావి తవ్వింది ఎవరు? నేనే కదా. ఈ బావి నేనే తవ్వానని ఇక నుంచి నువ్వు తెలుసుకోలాగునా ఇదిగో 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనుము. చూడండి ఎక్కడుందన్నమాట, 29-30 వచనాలు చదవండి. అడిగాను, నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్షార్థముగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలెను. నాకు సాక్షార్థంగా ఈ గొర్రె పిల్లలను పుచ్చుకో. ఎందుకంటే నాకు తెలియదు అంటున్నావు కదా, ఇప్పుడు తెలుసుకో. ఇప్పుడు చెప్పండి, ఆ బావి తవ్వించింది ఎవరు? ఆ బావి యజమానుడు ఎవరు? మళ్ళీ అడుగుతున్నా, టిఫిన్ చేసి వచ్చారా లేదా? చెప్పాను కదా, ఇప్పుడు అంత స్టోరీ చెప్పింది అడుగుతుంది మళ్ళీ. చెప్పండి, ఈ బావికి యజమానుడు ఎవరు? ఇప్పుడు యజమానుడైనప్పటికీ మరలా నాది ఆక్రమించుకున్నారు కదా, మరలా తిరిగి నా సొంతం చేసుకుంటున్నానని గుర్తుగా మళ్ళీ క్రైమ్ చెల్లిస్తుంది ఎవరు? అర్థమైందా? ప్రియులారా, ఒకప్పుడు నువ్వు నేను కూడా దేవుని చేత సృజించబడిన వారమే. ఈ బావి అబ్రహాముకు ఎలాగో సొంతమో నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేశాడు? కలుగ చేశాడు. నిన్ను నన్ను సృష్టిస్తూ వచ్చాడు. అయితే సంవత్సరంలో జరగగా సాతాను తన చెరకు కొనిపోయాడు. తనకిష్టం వచ్చిన రీతిగా తన బానిసత్వంలోకి తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. అయ్యో, నేను కదా వీరిని సృజించింది, వారి తల్లి గర్భమందు రూపునిచ్చిన వాడును నేను కదా, పిండముగా ఉండగా ఎముకలను ఎదగజేసిన వాడును నేను కదా, భూమి మీద ఉద్భవింపజేసిన వాడును నేను కదా. అయ్యో, సాతాను యొక్క ఉచ్చులో, సాతాను యొక్క మాయలో వీరు పడిపోయి సృష్టికర్త అయిన నాకు ఏమైపోయారు? దూరం అయిపోయారు. ఎలా తిరిగి నా స్వంతం చేసుకోవాలి, ఎలా తిరిగి నా స్వంతం చేసుకోవాలని పాపమునకు ప్రాయశ్చిత్తార్థంగా ఆ పుణ్యరక్తము చిందించాలి. కాబట్టి తన ప్రియకుమారుని యేసు ప్రభువారే ఆత్మస్వరూపమైనటువంటి ఆ కుమారుణ్ణి శరీర రక్తములు ధరించి లోకమునకు ఇందాక చెప్పుకున్న రీతిగా గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా ఈ లోకమునకు పంపించాడు. ఇదిగో ఈ గొర్రెపిల్లను పుచ్చుకో, ఇక నుంచి నేనే ఈ బావిని తవ్వించిందని తెలుసుకొని తిరిగి నాకేం చేయండి? అప్పగించండి. ఇప్పుడు యేసు ప్రభు వారిని మన కొరకు అప్పగించి తిరిగి నిన్ను నన్ను ఏం చేస్తూ వచ్చాడు? తండ్రి అనే దేవుడు స్వంతం చేసుకుంటూ వచ్చాడు, తిరిగి సంపాదించుకున్నాడు. ఒకప్పుడు మనం ఆయన వారమే, మనం సృజించింది ఆయనే. తిరిగి సాతాను నుంచి, పాపము నుంచి, చెర నుంచి తన ప్రియకుమారుని అర్పించటను బట్టి తిరిగి మరలా ఏం చేస్తూ వచ్చాడు? నిన్ను నన్ను మరలా సంపాదించుకుంటూ వచ్చాడు. అందుకనే ఈ గొర్రెపిల్ల సాక్షార్థమైన గొర్రెపిల్ల. ఏం గొర్రెపిల్ల అంట? ఆ గొర్రెపిల్లను బట్టి తిరిగి మరలా ప్రభుకి ఏమయ్యాము? స్వంతమయ్యాం. అందును బట్టి ప్రభుని స్తుతిద్దాం. నిజమే ప్రభువా, ఆ గొర్రెపిల్ల వంటి నీ ప్రియకుమారుని యేసు వారిని మా కొరకే ఈ లోకాన్ని పంపిన కారణం చేతనే తిరిగి సాతాను నుండి మరలా నీ దగ్గరకు మమ్మల్ని విమోచించుకొని నీ సొత్తుగా చేసుకున్నావు. నీ ప్రియకుమారుడు లేకపోతే
మేమెన్నడూ మరలా నీ దగ్గరకు వచ్చే అవకాశము మాకు దొరికేదే కాదు. వాడు ఆక్రమించుకున్నాడు మమ్మల్ని బలవంతంగా, మమ్మల్ని దోచుకున్నాడు, వాడి బానిసత్వంలో పెట్టుకున్నాడు. మా ఆత్మను విమోచించారు, నీ రక్తంతో మా పాపాలు కడిగి తిరిగి సొత్తుగా స్వాస్యంగా చేసుకున్నారు. ఆ గొర్రె పిల్లను బట్టి స్తుతిస్తామని మొట్టమొదటిగా ఏం చేద్దాము? ఆ గొర్రె పిల్లను బట్టి ప్రభుని స్తుతిస్తాం. రెండోదిగా మనం ఏం చదువుకున్నాం? మొట్టమొదటిగా ఆ గొర్రె పిల్లకు స్తోత్రము. తర్వాత ఏముందంట? సింహాసనాసీనుడైన మా దేవునికి స్తోత్రం. రెండోదిగా ఏం చూస్తున్నాము? సింహాసనాసీనుడైనటువంటి దేవుడు. 145వ దావీదు కీర్తన 145వ దావీదు కీర్తన 10వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. 145వ దావీదు కీర్తన 10వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రియులారా, కనుక జ్ఞాపం చేసుకుంటే దేవుడు రాజ్యము చేస్తున్నాడంట. ఆయన చూసారా 11వ వచనంలో, ఆయన రాజ్య మహోన్నత ప్రభావము ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. సింహాసనాసీనుడైన దేవుడు ఏం చేస్తున్నాడంట? సర్వలోకమును రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాజ్యముగా చేశాడు. ఆ రాజ్యములో ఆయన సింహాసనాసీనుడై ఉండి తన ప్రజలను ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు, పరిపాలిస్తున్నాడు. రాజు ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చుండి తన ప్రజలను పాలించేవాడుగా ఉంటున్నాడు. అలాగే దేవుడు కూడా తన ప్రజలమైనటువంటి మనలను పరిపాలిస్తున్నాడు. ఆయన పరిపాలనలో మనకు కలిగిన 3 రకాల మేలు ఎక్కడ రాయబడినవి మనం చూస్తాం. ఏంటి ఆ మేలు కనుక అంటే 14వ వచనం. చూసారా, ఉద్ధరించువాడు, లేవనెత్తువాడు అనే మాట చూస్తున్నాం. దాదాపు 2 ఒకటే అర్థం, పదాలు వేరైనప్పటికీ మీనింగ్ అర్థం మాత్రం ఒకటే. ఏంటి అర్థం అంటే నిలబెట్టుచున్నవాడు. చెప్తారా నా వెనుక? మళ్ళీ చెప్తారా? నిలబెట్టుచున్నాడు. ఎలాంటి స్థితిలో? చూడండి, పడిపోవు వారినందరినీ ఉద్ధరిస్తున్నాడు. నిజమే, మన జీవితంలో జిగటగల దొంగ ఊపి నుండి నా పాదములు లేపి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టిన తర్వాత ఎన్ని పర్యాయాలు మనం పడిపోయాం, ఎన్ని పర్యాయాలు ఆత్మ సంబంధంగా మనం బలహీనమైపోయాం, ఎన్నిసార్లు మనము కృంగిపోయాం. అయినప్పటికీ దేవుడు తన కృప చొప్పున ఏం చేశాడంట? లేవనెత్తుతూ వచ్చాడు. నువ్వు బలహీనుడవు, నాకు తెలుసు, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఉద్ధరిస్తాను, నేను నిన్ను లేవనెత్తుతూ వస్తానని నిలబెడుతూ వచ్చాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి గొప్పతనం ఇది. సామాన్యంగా లోక సంబంధమైనటువంటి రాజ్యములో బలహీనులను లేకపోతే ఎన్నిక లేని వారిని తృణీకరిస్తారు. కానీ మనం దేవుని రాజ్యంలో దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? ఎంత బలహీనులమైనప్పటికీ, ఎంతగా పడిపోయి కృంగిపోయే వారంగా ఉన్నప్పటికీ దేవుడు మనల్ని పదే పదే లేవనెత్తుతూ ఏం చేస్తూ వస్తున్నాడు? నిలబెడుతూ ఉన్నాడు. ప్రభువా, నిజమే, నేనెంత బలహీనుడనో, ఎన్నిసార్లు తొట్టిల్లిన వాడిని, ఎన్నిసార్లు పడిపోయినటువంటి వాడిని, కానీ నువ్వు చెయ్యి విడిచిపెట్టక నా చెయ్యి పట్టుకొని మరలా లేవనెత్తుతూ వచ్చావు, నిలబెడుతూ వచ్చావు. అందును బట్టి కూడా నేను నిన్ను స్తుతిస్తున్నానని ప్రభుని స్తుతించవచ్చు. ఇది దేవుని యొక్క సింహాసనంలో ఆయన ప్రజలకు దొరికినటువంటి ఆధిక్యత. ఇది మొదటి ఆధిక్యత. రెండవదిగా ఏం ఆధిక్యత ఉందంట? 15-16 వచనాలు.
ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. రెండోది కనుక జ్ఞాపం చేసుకుంటే ఆయన రాజ్యములో ఏమిచ్చాడంట? తృప్తినిచ్చాడు. నిజమే, ఆత్మ సంబంధమైన దప్పికను తీర్చినటువంటి వాడు. అందుకనే సమరయ స్త్రీ సందర్భంలో మనకు జ్ఞాపం తెలుసు కదా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడూను మరలా దప్పికొనడు. ఏ నీళ్ళు గురించి మాట్లాడుతున్నాడు? మనం రోజు తాగే నీళ్లు ఎన్నిసార్లు తాగినా తాగుతూనే ఉంటాం, దప్పిక తీరదు. అర్థమైందా? అందుకని డాక్టర్లు కూడా లీటర్ కాదు, రోజుకి ఎన్ని తాగండి, 2 లీటర్లు తాగండి, 3 లీటర్లు తాగండి, తాగి ఎన్ని తాగినా మళ్ళీ తాగకుండా ఉంటున్నామా? తాగాల్సిందే, ప్రతిరోజు తాగాల్సిందే. కానీ దేవుడిచ్చేటువంటి జీవ జలపు ఓట దేని గురించి తృప్తి? మన ఆత్మకు తృప్తినిచ్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన తృప్తిపరిచినటువంటి వాడు సమృద్ధి అయిన జీవజలముతో. నిజమే ప్రభువా, లోకంలో నేను దప్పికొని ఉన్నప్పుడు, ఎండకు సొమ్మసిల్లినప్పుడు నాకు నీడగా, నాకు సేద తీర్చే జీవజలపు పానముగా మీరు నాకు దొరికారు. నా ఆత్మను తృప్తిపరిచారు. ఈనాడు నేను ధన్యురాలని నిన్ను బట్టి నేను అతిశయిస్తున్నాను. ప్రభువా, నీవు నాకు దొరకటం ఎంత గొప్ప భాగ్యం. ఒకవేళ నువ్వు గనక నన్ను రక్షించకపోతే ఇంకా పాప సంబంధమైన దప్పికతో ఇంకా తారసలాడుతూ తచ్చిట్లాడుతూ నేను తిరుగుతుండేవాడను. నన్ను తృప్తిపరిచావు. సమరయ్య స్త్రీకి గనక జీవపు జలపు ఓటగా దొరికి ఆమె తృప్తిపరిచిన రీతిగా నా జీవితంలో కూడా జీవజలపు ఓటగా ఉండి నాకేం చేశావు? తృప్తిపరిచావు. అందును బట్టి స్తుతిస్తున్నాను. రెండవది అదిగా. మూడోది కనుక జ్ఞాపం చేసుకుంటే చూడండి, అక్కడ 17వ వచనంలో ఉంది, నీతి గలవాడు. మూడవదిగా కృప చూపించే దేవుడు. మొట్టమొదటిగా ఈ సింహాసనాసీనుడు ఏం చేస్తున్నాడంట? ఒకటి ఉద్ధరిస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, లేకపోతే నిలబెడుతున్నాడు. ఆయన రాజ్య పరిపాలనలో తన ప్రజలు ఏం చేస్తున్నాడంట? నిలబెడుతున్నాడు. రెండవదిగా ఆయన రాజ్యపాలనలో ఆయన ప్రజలను ఏం చేస్తున్నాడంట? తృప్తిపరుస్తున్నాడు. మూడవదిగా ఆయన రాజ్యపాలనలో ఆయన ప్రజలను ఏం చేస్తున్నాడంటే ప్రజలకు కృపను చూపిస్తున్నాడు. నిజమే, కృప ఎవరికి కావాలా? బలహీనులకు కావాలి. ఆయన కృప వెంబడి కృపను చూపిస్తున్నాడు. ఆయన కృపాతిశయములను బట్టి మనం స్తుతించబద్దులుగా ఉంటున్నాం. ఇదంతా ఎవరికి దక్కిన భాగ్యమో? ఆయన సింహాసనము కిందకు వచ్చినవారు, ఆయన రాజ్య పరిపాలన కిందకు వచ్చినవారు. ప్రభువా, నీవు నాకు రాజుగా దొరికావు. అందుకనే దావీదు రాజు అయినప్పటికీ 145వ కీర్తనలో మొదటి వచనం అంటాడు, రాజువైన నా దేవా నేను నిన్ను ఘనపరిచేదను. నా జీవితానికి నువ్వు ఎవరిగా దొరికావు? రాజుగా దొరికావు. నా జీవితాన్ని నువ్వు ఏలుతున్నావు, నా జీవితాన్ని పరిపాలిస్తున్నావు. నీ పరిపాలనలో నాకు క్షేమము, నీ పరిపాలన నాకు ఆనందము, నీ పరిపాలన నాకు సంతోషం. కారణం ఏంటంటే ఎన్నిసార్లు నేను పడిపోయినప్పటికీ విసుక్కోక మంచి స్నేహితుడిగా, మంచి కాపరిగా మరలా లేపి నిలబెడుతున్నావు. నన్ను తృప్తిపరుస్తున్నావు, నాకు కృప చూపిస్తున్నావు. అందును బట్టి స్తుతిస్తారని రెండోదిగా ప్రభుని స్తుతించబద్దులుగా ఉంటున్నాం. 2 విషయాలు మనం చూసాం. మొట్టమొదటిగా ఎందుకు స్తోత్రం అంట? గొర్రె పిల్లకు స్తోత్రము. రెండవదిగా సింహాసనాసీనుడైన మా దేవునికి స్తోత్రము. మూడవదిగా ఎలాగ స్తుతించడానికి ఒక పని చేశాడు. ఏంటంట? ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహముగా ఆ పరలోకంలో ఉన్నారు. ఆ గొప్ప సమూహములో నన్ను చేర్చిన వాడుకుంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ సమూహానికి ఒక పేరు పెట్టవచ్చు. ఆ పేరేం పేరు అనేది చూపిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. చూసారా? ఒక మాట జ్ఞాపం చేసుకుంటే పరలోక కుటుంబం. ఈ కుటుంబం ఏ కుటుంబం అంట? మన కుటుంబంలో, మీ ఇళ్లలో తల్లి, తండ్రి, బిడ్డలు ఉన్న వారిని ఏమంటారు? కుటుంబం అంటారు. మీ కుటుంబంలో కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతారు. ఎవరు? రేషన్ కార్డులో ఉంటుంది, లేకపోతే ఇంకో చోట ఉంటుంది. మీ కుటుంబంలో సభ్యుల సంఖ్య ఎంత? చెప్పండి, మీ కుటుంబంలో సభ్యుల సంఖ్య ఎంత? గుర్తు లేదా? మీ వాలంటీర్ని అడగాల?
మీ కుటుంబంలో సభ్యుల సంఖ్య మీకు తెలియదా? చెప్పండి నోరు తెరిచి అందరూ. నాయనో, ఎట్లా కదా టైం వేస్ట్ చేసేది మీరు? చెప్పండి. ఏందో రాను రాను మనుషులు నీరసం అంటే ఎవరో కాదు, మేమే, ఎక్కడో లేదు, సెలవులు ఎవరికో కాదు, మాకే కావాలన్నట్టు తయారవుతున్నాం. కొంచెంసేపు దేవుని మందిరంలో ఉత్సాహ సంతోషంలో గడపడానికి ప్రయత్నం చేద్దాం. నిజమే, మీ సంగతి నాకు అర్థమవుతుంది. మీరు వ్యాక్సిన్లు వేయించుకున్న సంగతి నాకు తెలుసు, వ్యాక్సిన్లతో నీరసంతో ఉన్నారన్న సంగతి నాకు అర్థమవుతుంది. కొంచెం దేవుని సన్నిధిలో సంతోషంతో ఉండటానికి మనము, ఉత్సాహంతో ఉండడానికి మనం ఏం చేస్తాము? ప్రయత్నం చేద్దాం. మీ ఇంట్లో సంఖ్య 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. కానీ పరలోకపు కుటుంబ సంఖ్య, ఎందుకు ఈ మాట చెప్పానంటే ఇందాక చెప్పుకున్నా, ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహం. ఆ కుటుంబంలో సంఖ్య ఎంత అని లేదు. ఎందుకంటే జగదుత్పత్తి మొదలుకొని, ఆదాము మొదలుకొని యేసుప్రభు వారి యొక్క రాకడ వచ్చేంత పర్యంతరము కూడా ఆయన భక్తులైన వారందరూ కూడా సిద్ధపడిన వారు, పరిశుద్ధులు మాత్రమే ఏం చేయబడుతున్నారు? అక్కడ పరలోక కుటుంబంగా ఉండి ఆయన సేవిస్తున్నారు. ఆ పరలోక కుటుంబానికి తండ్రిగా, యజమానుడిగా మన దేవుడే ఉండి పరిపాలిస్తున్నాడు. ఆయన వెలుగులో నీతి సూర్యుడిగా ఆయన ఉదయిస్తూ ఆయన కుటుంబంగా మనందరూ చేస్తున్నాడు. ఆ కుటుంబంలోనికి ఎవరిని తీసుకొచ్చాడు? ఎవరిని తీసుకొచ్చారు? చెప్పాలి, కొంచెం ఓపిక తెచ్చుకోండి. నా కోసం ఎవరిని తీసుకొచ్చాడు? సామాన్యంగా యవనస్తులైన వారికి కొన్ని రకాలైన ప్రశ్నలు, కొన్ని రకాలైన అనుమానాలు వస్తూ ఉంటాయి. ఎక్కువ యంగ్ గర్ల్స్కి రావు, కానీ ఇలాంటివి యంగ్ బాయ్స్కి వస్తూ ఉంటాయి. నన్ను ఎందుకు కన్నారు మా అమ్మ నాన్న? జగన్ కుటుంబంలో పుడితే బాగుండు, లేకపోతే చంద్రబాబు కుటుంబంలో పుడితే బాగుండు, బిల్ గేట్స్ కుటుంబంలో పుడితే బాగుండు, ఎంత గొప్పగా ఉంటుందో, ఎందుకు కన్నారు నన్ను? దాదాపు సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులందరికీ అలాంటి ఆలోచన వచ్చే ఉండొచ్చు అని అనుకుంటున్నా. పైకి కొద్దిమంది చెప్పిన వాళ్ళు ఉంటారు, మనసులోనే బహుశా ఇప్పుడు పెద్దగా ఉన్న వాళ్ళు కూడా ఒకప్పుడు అలాగొచ్చి ఉండొచ్చేమో. ఎందుకంటే స్త్రీలైన వారికి ఇలాంటి తక్కువగా ఉంటాయిలే ఇలాంటి ఆలోచనలు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, బిల్ గేట్స్ కుమారుడుగా పుడితే కష్టాలు ఉండవు అనుకుంటున్నారేమో. మనకంటే 100 రెట్లు ఉంటాయి. అర్థమైందా? మనకంటే బిక్కుమంటూ గడుపుతారు వాళ్ళు. తెలుసా మన దేశంలో అత్యధిక సంపన్నవంతుడు ఎవరు? చెప్పండి. తెలీదు. మీరు ఏం చెబితే తింటా కూర్చుంటామన్నా, మాకేం తెలియదు. చెప్పండి, మన దేశంలో ధనవంతుడు ఎవరండి? అయ్యో నాయనో, ముఖేష్ అంబానీ. కొన్ని విషయాలన్నా తెలుసుకోండి. అదేంతో ఇక్కడికి వస్తేనే మనం మౌనంగా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మౌనం ఏమైపోయిద్దో మనకు తెలియదు. వ్యాక్సిన్ల ప్రభావం అంతా మందిరంలోనే పనిచేస్తుంది, బయటికి వెళ్ళినాక ఏముండదు, మళ్ళీ అంత హుషారే. సరే, ముఖేష్ అంబానీకి ఎంత సంపద ఉందో చెప్పండి? లక్షల కోట్ల సంపద ఉంది. ఎంత సంపద ఉంది? మనకు ఒక ప్రశ్న వస్తుందని చెప్పుకున్నాం కదా, నేను ఎక్కడ పుడితే బాగుండు? ఏంది పేదోళ్ళ దగ్గర, ఏంది ఆలపాడులో వర్షం వస్తే బురద మురికంపు? నేను ఎక్కడ పుడితే బాగుండు? అంబానీకి పుడితే బాగుండు. అర్థమైందా? మొన్న మధ్యనే అంబానీ ఒక హోటల్లో దిగాడంట. ఆ హోటల్ పక్కనే ఒక కారులో బాంబు బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ చేసి దానిలో ఒక నోటు పెట్టారు, జాగ్రత్త, ఇదిగో మా టార్గెట్లో నువ్వు ఉన్నావు. ఏందంట? వాళ్ళ టార్గెట్లు ఎవరున్నారంట? ఇప్పుడు ఆ లక్షల సంపాదన పెట్టుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడా? ఎంతో సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. పిఎంఎల్ కొన్నంత సెక్యూరిటీ ఇస్తారు, బ్లాక్ కమాండోస్ని ఇస్తాడు. ఓరి నాయనో, ఎంత సెక్యూరిటీ ఉన్న బాంబు బ్లాస్ట్ జరిగిందే, ఇంకా నా బ్రతుకు గ్యారంటీ ఏందని బిక్కు బతుకుతూ ఉంటాడు. అర్థమైందా? కాబట్టి ఏ కుటుంబంలో ఉన్నా మనకు సంపూర్ణమైన సంతోషము, భద్రత, క్షేమం ఉండదు. కానీ ఈ పరలోకపు కుటుంబంలో నీవు నేను ఉండుట ద్వారా ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం, ఎంత గొప్ప భాగ్యము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. ఇది ఏం చేస్తే మనకి భాగ్యం దొరుకుతుంది?
ఈ పరలోక కుటుంబంలో ఏమి చేసి మనము స్థానం సంపాదించుకోవచ్చు? ఉచితంగా ఆయన మనల్ని చేస్తూ వచ్చాడు. ఆ గొప్ప సమూహంలో భక్తులు కూడుకొని సమాజమని కీర్తనకాడు వర్ణించాడు. దైవపుత్రుల మధ్యన నేను ఆయన కీర్తిస్తానంటున్నాడు. ఆ సమాజంలో, ఆ పరిశుద్ధుల సమాజంలో తేజో వాసులైన పరిశుద్ధుల స్వాస్యమని అపోస్తలులు వర్ణిస్తూ వచ్చారు. ఆ సమాజంలో, ఆ పరలోకపు కుటుంబంలో నిన్ను నన్ను కూడా, ఈ ఎన్నిక లేని వారిని, ఈ పేదవారిని, ఈ కుగ్రామంలో ఉన్న వారిని, మనకు కూడా ఆ గొప్ప పరలోకపు కుటుంబంలో ఏమి ఇచ్చాడంట? అర్థమవుతుందా? ఈ విషయం ఎరిగిన నువ్వు ఏం చేస్తావు? ప్రభువా, నిజమే, మీరు నాకు ఇచ్చిన రక్షణ భాగ్యం ఎంత గొప్పది, మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ ఎంత విలువైనది, ఈ గొప్ప స్వాస్థ్యమునకు నన్ను వారసునిగా చేయడానికి నేనేమి చేయలేదే, ఉచితంగా మీరు నాకు ఇస్తూ వచ్చారు. కేవలం విశ్వాసంతో నా పాపంలో కడుక్కొని నా హృదయంలో మిమ్మల్ని చేర్చుకున్నానంతే. ఎంత గొప్ప భాగ్యం దయచేస్తూ వచ్చారు. అందుకని కీర్తనకాడే దావీదు అంటాడు కదా, యెహోవాను తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. మన జీవితంలో ధన్యతగా మార్చినటువంటి ప్రభుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. రండి మరొకసారి ఆ భాగం చదువుకుని ఆరాధనలోకి వెళ్తాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిపి చదువుదాం. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి. మహాశబ్దముతో ఏం చేశారంట? మన సమాజంలో ప్రభుని ఆరాధిస్తున్నాం, మనం సమాజంలో ప్రభుని మహింపరుస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప భాగ్యం చేస్తూ వచ్చాడు. ప్రభు చేసిన మేలును బట్టి వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధించట్లో ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, ఆరాధనలోకి మనం ప్రవేశించక మునుపుగా లేచి నిలబడి ఒక పల్లవి పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్ వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళు వరుస క్రమంలో బల్ల పంచడానికి వీలు